ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. అహస్వేరోసు దినములలో జరిగినటువంటి చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు 127 సంస్థానములను అహస్వేరోసు ఏలెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఒక గొప్ప విషయం, మనం అందరం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఇండియా అనేటువంటి పేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హిందూ దేశం అని మనకు తెలుగులో ఉన్నది. ఇంగ్లీష్లో చూసినట్లయితే అక్కడ ఇండియా అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే ఒకవేళ మొబైల్లో గిని చూడవచ్చు, మీరు అక్కడ ఉంటుంది అన్నమాట. ఇండియా అనేటువంటి పేరు మనకి ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇండియా అనే పేరు మనకి బైబిల్లో కూడా ఉన్నదన్నమాట. అహస్వేరోసు దినములలో జరిగినటువంటి చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని అంటే ఇండియా, భారతదేశము మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను అహస్వేరోసు ఏలెను. ఇక్కడ గమనించాలి ప్రియులారా, ఆల్రెడీ ఎస్తేరు గ్రంథం ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు నేను చెప్పాను. కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. ఎస్తేరుకి మనకి 2 పేర్లు కనిపిస్తూ ఉంటుంటాయి. ఒకటి హదస్సా, ఒకటి ఎస్తేరు. ఎస్తేరు అంటే మన అందరికీ తెలుసు నక్షత్రం అని, అలాగే ధైర్య సాహసాలకు మారు పేరు ఎస్తేరు అనమాట. అలాగే హదస్సా అంటే ఏంటంటే పరిమళము కలిగినటువంటి చెట్టు, పరిమళము గల చెట్టు అని అర్థం. హదస్సా అంటే రాసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ప్రియులు గమనించాలి. ఎస్తేరు యొక్క సాక్ష్యం మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. నేను నశిస్తే నశిస్తాను, అదే ఆమె సాక్ష్యం. ఆహా, ఎంత గొప్ప సాహసం అసలేని, ఎంత జాతీయ ప్రేమ, ఎంత దైవభక్తి. ఈమె వీరనారి. మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 డేస్లో అయిపోతుంది, జాగ్రత్తగా వినాలన్నమాట. ఈ 10 అధ్యాయాల్లో మనం అసలే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క టైటిల్ ఏం పెట్టొచ్చు అని మనం చూసుకున్నట్లయితే, మొదటి అధ్యాయంలో చూసినట్లయితే వస్తి భర్త మాట వినక నేరస్తురాలైంది, అయిపోయింది అక్కడితో ఒక అధ్యాయం. 2వ అధ్యాయం ఏంటంటే, 2వ అధ్యాయంలో అందాల పోటీలో గెలుపొంది ఎస్తేరు పట్టప్రాణి అయిపోయింది. 3వ అధ్యాయం వచ్చేసరికి ఏముందంటే యూదా జాతికి ఆగర్భ శత్రువు హామాన్ గారు కనిపిస్తారు మనకి. 4వ అధ్యాయం వచ్చేసరికి ఏముంటుందంటే ఎస్తేరు చేసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి తీర్మానం కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో చూసినట్లయితే రాజదండాన్ని సృజించినటువంటి ఎస్తేరు కృపాప్రాప్తికి సంకేతం అక్కడ మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. ఎస్తేరు సౌశీల్యం ఉదాత్తమైనటువంటిది 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రాజుగారికి రాత్రంతా కూడా నిద్రపట్టలేదు. 7వ అధ్యాయంలో చూసినట్లయితే విందుకు వచ్చి మరి ఉరికంబం ఎక్కినటువంటి హామాన్ గారు కనిపిస్తారు. మంచిగా విందుకని వచ్చాడు, కానీ ఉరికంబం ఎక్కాడు. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజుగారి ఆశాజనకమైనటువంటి తాకీదు కనిపిస్తుంది. 9, 10 అధ్యాయంలో మనం చూసినట్లయితే పూరిము పండగ వ్యవస్థీకరించబడింది. వీళ్ళు గమనించాలి, ఇవి ఈ అధ్యాయంలోని శీర్షికలు అనమాట. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని అదృశ్య హస్తం అనేటువంటిది దేవుని ప్రజలను కాపాడుతూనే ఉంటుంది. ఎస్తేరు కథ అహస్వేరోసు రాజుతో మొదలవుతుంది. ఎక్కడితో ప్రారంభమైందండి? మొట్టమొదట ఏమున్నది? అహస్వేరోసు అని ఉన్నది. ఎస్తేరు గ్రంథం స్టార్టింగ్లోనే అహస్వేరోసు అని ఉన్నదనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే ఎస్తేరు కథ అహస్వేరోసుతో ప్రారంభమైంది. చాలామంది ఏమనుకుంటారంటే అహస్వేరోసు అంటే రాజుగారి పేరు అనుకుంటారు. గమనించాలి, అహస్వేరోసు అనేటువంటిది రాజుగారి పేరు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో ఫరో అంటాం. ఫరో అంటే ఎవరినైనా ఫరో అంటారు. ప్రధానమంత్రి అంటే మోడీ గారు అని కాదు అక్కడ అర్థం. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారు, నెక్స్ట్ మారొచ్చు కాబట్టి ప్రధానమంత్రి అనేటువంటి పేరు అక్కడ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఆ చైర్ ఎప్పుడు ఉంటుంది, కానీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు మాత్రం మారుతూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ అహస్వేరోసు అంటే రాజుగారి పేరు కాదు, అది ఒక బిరుదు అనమాట. గమనించాలి, ఇది కూడా రాసి పెట్టుకోండి. మీరు అందరూ చాలామంది అనుకుంటారు అహస్వేరోసు రాజు అనుకుంటారు. అహస్వేరోసు అనేటువంటిది రాజుగారి పేరు కాదు, అది ఒక బిరుదు అనమాట. అహస్వేరోసు అంటే ఏంటంటే గొప్ప తండ్రి అని అర్థం. దేవునికి స్తోత్రం. నేను సేకరించిన విషయాలు ఇవన్నీ కూడా మరి మీకు అందరికీ ఉపయోగపడితే రాసుకోవాలి. నేను కూడా ఇన్నాళ్ళు కూడా అహస్వేరోసు అంటే రాజుగారి పేరు అనుకున్నాను, కానీ రాజుగారి పేరు కాదు, బిరుదు అది. సరేనా? అర్థమైంది కదా అందరికీ? అహస్వేరోసు అంటే అర్థం కూడా నేను చెప్తున్నాను, రాసుకోండి. గొప్ప తండ్రి అని అర్థం అనమాట. అతడు గౌరవనీయుడైనటువంటి రాజుగా పేరుగాంచినటువంటి వాడు. అలాగే సీజరు అనేటువంటిది కూడా రోమా చక్రవర్తి బిరుదు.
సీజరు అనేటువంటిది కూడా రోమా చక్రవర్తి యొక్క బిరుదనమాట. సరే, మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. 2వ వచనంలోకి వెళ్దాం. ఆ కాలమందు రాజు అయినటువంటి అహస్వేరోజు సూసాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. పారసీక దేశము యొక్క మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావం తన అత్యాతిశయము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. 180 days 6 months. ఆ దినములు గడిచిన తరువాత రాజు సూసను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములు 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధ్రువముల వర్ణములు గల ఆ అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడినటువంటి వెండి కమ్మలకు తగిలించినటువంటి తెలుపును ఊదా రంగును కలిపినటువంటి తేరల వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయినటువంటి చలువ రాళ్ళు పరచినటువంటి నేల మీద వెండి బంగారమయమైనటువంటి జలతారులు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైనటువంటి బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులను అధికంగా పోసిరి. ఆ విందు పానముల ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణిని వస్తీ కూడా రాజైనటువంటి అహస్వేరోజు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. ఇది జరిగినటువంటి కథ గమనించారా? ఇక్కడ అతని రాజ్యంలో, అహస్వేరోసు రాజ్యంలో 127 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటండి? 127 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు వచ్చారు. కనీసం 2000 మంది హాజరై ఉండొచ్చు. గమనించాలి, 127 రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు ఆల్మోస్ట్ ఒక 2000 మంది వచ్చి ఉండొచ్చు అని అంచనా వేస్తుంటుంటారు. ఇక్కడ గమనించాలి, లోకంలో ఇంత గొప్ప విందు ఎవరు కూడా కని విని ఉండరు. ఏమంటే పెళ్ళి అయితే ఎవరైనా ఎన్ని రోజులు భోజనం పెడతారు? మహా ఉన్న వాళ్ళు అయితే 2 రోజులు 3 రోజులు పెడతారు. 180 రోజులు అంటే 6 నెలలు పెడుతున్నాడంటే భోజనం ఈయన. ప్రియులు గమనించాలి. కాబట్టి లోకంలో ఇంత గొప్ప విందును ఎవ్వరు కూడా కని విని ఉండరు కదా. మీరు ఎప్పుడైనా విన్నారా 6 నెలల భోజనాలు పెట్టినట్టు? ఎక్కడ కూడాను పెళ్ళి కూడా కాదు, ఏమీ కాదు, మామూలుగానే పెడుతున్నాడు ఆయన. 6 months అనమాట, 180 days. ఎంత డబ్బు ఖర్చు అయిందో ఏంటో తెలియదు, కానీ ఇదంతా కూడా దేవుడు తెర వెనక నుండి చూస్తూనే ఉన్నాడు మౌనంగాను. 180 రోజులు అహస్వేరోసు రాజు వీరికి భోజనాలు పెట్టాడు. 6 నెలలు విందు చేశాడు. అందరికీ ప్రశ్న, సరే 6 నెలలు పెట్టాడు, మరి ఎంత పైగా మామూలు భోజనమా? అక్కడ రూల్ పెట్టాడు రాజుగారు, ఏంటంటే ఎవరిని బలవంతం చేయకూడదు. ఎవరికి ఇష్టమైతే తాగమనండి, లేకపోతే లేదు, అంతే. సరే, అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఎందుకని పెట్టాడు బ్రదర్ 6 నెలల భోజనం, ఇంత ఖరీదు, ఇంత ఖర్చు పెట్టి? అసలు ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి ఉంటుంది కదా, ఎవరికైనాను ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. అతడు ఎందుకు ఇంత గొప్ప విందు చేశాడు అనుకుంటున్నారు కదా అందరూ కూడా. ఇందులో గొప్ప రాజకీయం ఉంది. అవునా బ్రదర్? నిజమే, మరి ఇందులో గొప్ప రాజకీయం ఉంది. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరి సహకారంతో రాజుగారు గ్రీసు దేశంపై దండెత్తాలని చెప్పి ఎత్తుగడ వేస్తూ ఉన్నాడు. దానితో అతని కీర్తి పతాక స్థాయికి హెచ్చుతుందనమాట, పెరుగుతుందనమాట. వీళ్ళు గమనించాలి, రాజు మరీ తుల్లుపడుతున్నాడు. అయితే దేవుడు అతనికి విజయం ఇవ్వలేదు. అధికారం తూర్పు నుండి పడమటికి బదిలీ అయిపోయింది. తన ఐశ్వర్యం ఎంత గొప్పదో అందరికీ చూపించాలని చెప్పి అతని తాపత్రయం. యుద్ధంలో ఎంత ఖర్చైనా తనే పెట్టుకుంటాడో, అందుకే ఇంత ఆడంబరం, అట్టహాసం. ఇంత గొప్ప విందు చేశాడు, బాగానే ఉంది, కానీ ఇందులో దేవుని ప్రసక్తి బొత్తిగా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఏ కార్యం చేసినా కానీ దేవుని మాట లేకుండా, మీరు గమనించాలి, ఎస్తేరు గ్రంథంలో అసలు దేవుడి మాటే ఉండదు, దేవుడు అనే మాటే రాదు ఎక్కడ కూడాను. గమనించాలి, ఇక్కడ ఎంత గొప్ప విందు చేసినా కానీ దేవుని ప్రసక్తి లేదు. అయినా ఈ సంఘటనలో కూడా దేవుని చిత్తం నెరవేరి తీరుతుంది, అది నిజం. చివరి 7 రోజుల్లో విందు పరాకాష్ఠకు చేరుకుంది. తోటలోకి అసంఖ్యాకంగా జనం వచ్చారు, తిని త్రాగుతున్నారు. పారసిక రాజులు ఎంత ఐశ్వర్యవంతులో ప్రియులరా, వారు చేసే దుబారాలో మనకి కనిపిస్తూ ఉంది. తన సామంతులు అంటే తన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు ఇందు మూలంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అహస్వేరోసు అనుకుంటూ ఉన్నాడు.
ఈ రాజుగారు ఎన్ని యుద్ధాలైనా చేయగలడు, ఇతనికి ఎన్ని వనరులున్నాయి, మాదీయ పారసీక రాజ్యాన్ని లోకమంతటా విస్తరింపజేయాలనేటువంటి కాంక్ష అతనిలో ఉధృతమైపోతుంది. గమనించారా? మరో మాట, తాగవలసిందే అని చెప్పి ఇక్కడ రాజుగారు ఎవరిని కూడా బలవంతం చేయలేదంట. ఇది బాగుంది. అది రాజుగారి శాసనం. అక్కడ ఇష్టం ఉంటే తాగండి, లేకపోతే లేదు, అంతేగాని బలవంతం చేయకండి ఎవరిని కూడా. ఎవరికి ఏది ఇష్టమవుతే అదే పెట్టండి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటాం కదా, పార్టీలకు వెళ్తుంటుంటారు జనాలు, పబ్బులు గాట్లకి తాగటానికి పార్టీల్లో బలవంతం చేస్తారు. నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు మరి ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అవి జరిగేవి హాస్టల్ లోపల జరుగుతుంటే మాస్టర్ రండి అంటే వెళ్తుండేటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే చాలా బలవంతం చేసేవారు నన్ను. అసలు నాకు అలవాటు లేదండి, ఇట్లా కాదు అట్లా కాదంటే కూల్ డ్రింక్ ఏం తాగమని చెప్పి దాంట్లో కలపటానికి ట్రై చేసేవారు. కానీ దేవుని మహాకృపను బట్టి నా లైఫ్లో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా దాన్ని స్మెల్ టేస్ట్ చేయకుండా ప్రభు కాపాడాడు. నా వల్ల అయితే నేను ఎప్పుడు పడిపోయేవాడినేమో. కానీ ఇక్కడ మన పార్టీల్లో ఇక్కడైతే ఏం చేస్తారు, బలవంతం చేస్తారు. తాగకపోతే వాడిని చాలా అవమానిస్తూ ఉంటుంటారు, చులకనగా చూస్తూ ఉంటుంటారు. ఇది ఈనాటి నాగరికుల యొక్క సభ్యత అనమాట. అదే సమయంలో రాయనటువంటి వస్తీ గారు కూడా స్త్రీలకు గొప్ప విందు చేసిందనమాట. గమనించాలి, విందులు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా జరిగించడం పరిపాటి ఆ రోజుల్లో. అంతేగాని కలిపి పెట్టేవారు కాదనమాట. స్త్రీలందరికీనేమో వస్తీ గారు ఇందు ఏర్పాటు చేశారు, పురుషులందరికీనేమో ఈ అహస్వేరోజు గారు చేశారనమాట. మగవారి విందులు రాజకీయ ప్రాముఖ్యం కలిగినటువంటివి అనమాట, రాజకీయంగా ఉంటాయన్నమాట మగవారు చేసేటువంటి విందులు. అందుకని ఇక్కడ రాణి వస్తీ ప్రత్యేకంగా స్త్రీలకు గొప్ప విందు జరిగించింది. చూశారు కదా ప్రియులారా? గమనించాలి మీరంతా కూడా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ అహస్వేరోసు క్రీస్తు పూర్వం 486 సంవత్సరం నుంచి 465 సంవత్సరం వరకు పారసీక రాజ్యానికి చక్రవర్తి. గమనించాలి. అలాగే మనం షూషన్ గురించి చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం అట్లా చూసినట్లయితే ఈ షూషన్ అనేటువంటిది ఏంటంటే పారసీక రాజుల చలికాలం రాజధాని అనమాట. ఈ పారసీక రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చలికాలం రాజధాని షూషన్ అనమాట. సో మీకు అందరికీ అర్థమైంది కదండి. సరే, 10వ వచనం చూద్దాం. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగానున్నప్పుడు కూడి వచ్చినటువంటి జనమునకును అధిపతులకు రాణి వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని చెప్పి రాజకిరీటము ధరించుకున్నటువంటి ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు గమనించాలి. రాజు అయినటువంటి అహస్వేరోజు ఎదుట ఉపచారం చేయు మెహూమాను బిజ్దా, హర్బోనా, బిక్తా, అబక్దా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించును ఆమె సౌందర్యవతి. గమనించాలి, వస్తీ గారు షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. రాణి అయినటువంటి వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడినటువంటి రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలి కోపగించిన అతని కోపం రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగినటువంటి వారందరి చేత రాజప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూసి రాణినటువంటి వస్తీ రాజైన అహస్వేరోజును నేను నపుంసకుల చేత ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధించినట్టు చేయవలసినదేమని వారిని అడిగాను. గమనించారు ప్రియులారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చక్రవర్తి మాట ప్రకారం వస్తీ రాణి గారు చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏమీ రాసిలేదు. ప్రియులారా జాగ్రత్తగా వినండి. రాజు మద్యంతో బాగా మత్తుడై ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే రాజుగారు తాగకూడదు ఆ సమయంలో. ఎందుకంటే అలా తాను అప్పుడు తాగాల్సినటువంటి పని కూడా లేదు. కానీ బాగా తాగి మత్తిల్లు ఉన్నాడు. అతిగా తాగటం మూలాన తన యొక్క వశంలో తాను లేడు. తాగి మత్తుడై ఉంటే ప్రియులారా రాజుకు పాలించే హక్కు ఉండదు. ఇది రాసి పెట్టుకోండి అందరూ కూడా. ఏ వ్యక్తి అయితే తాగి మత్తుడై ఉంటాడో, ఒకవేళ ఆ వ్యక్తి అధికారి అవ్వచ్చు, పరిపాలకుడు అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, ఒకవేళ తాగి మత్తుడై ఉంటే అటువంటి రాజులకు పాలించే హక్కు ఉండదు. తాగుబోతుతనం అనేటువంటిది ఏ దేశంలో విపరీతంగా మరి ప్రచారంలో ఉందో ఆ జాతి అంతా కూడా ఏమవుతుందంటే అంతఃపతనం చెందక తప్పదు. ఇది చరిత్ర నేర్పుతున్నటువంటి పాఠం. తాగిన మైకంలో అతడు ఏమి చేయుచున్నాడో అతనికే తెలియదు. అహస్వేరోసు మామూలు మనిషి అయితే అలా చేయడు, చెప్పడు. ప్రియులు గమనించాలి, రాణిగారిని అంతఃపురాన్ని విడిచి ఎక్కడికి రావాలంటే ఈ తాగుబోతుల మధ్యకి రావాల్సిందని చెప్పి కౌరు చేశాడు. ఇది ఎక్కడ విపరీతం అండి? గొప్ప విందు చేసి తన యొక్క సామంతులు ఎదుట
తను ఎంత ఐశ్వర్యవంతుడో, మరి ఎన్ని యుద్ధాలైనా కూడా ఎలా అవలీలగా చేయగలడో చాటుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. నా రాజ్యం చూడండి, నేను ఎంత బలశాలను, ఎంత అదో ఇదో అని చెప్పి అన్నీ చెప్పుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తాగినటువంటి మైకంలో వెకిలిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నా రాణిని చూడండి ఎంత అందమైనటువంటిదో అని చెప్పి అందరికి చూపుతాడా? వెర్రిబాగుల రాజు కదా. ఏ మర్యాదస్తుడైనా అలాంటి పని చేస్తాడా? చేయడు. వస్తే ఏమన్నా ప్రదర్శనశాలలో వస్తువా? ఆమె ఎవరు? పట్టపురాణి. ఆమెను అవమానపరచడం, మరి రాజుగారిని తనను తాను అవమానపరచుకోవటం, తన సింహాసనాన్ని అవమానపరుచుకున్నట్లే కదా. అయితే తాగినటువంటి మనిషికి ఇంగిత జ్ఞానం ఉంటుందా? రాజు సభలో ప్రకటన చేస్తూ ఉన్నాడు, నా పట్టపురాణి అందాల రాశి కొన్ని నిమిషాలలో రాబోతుంది, ఆమెను మీరందరూ చూడండి. ఆమె ధరించినటువంటి అమూల్యమైనటువంటి వజ్ర ఖచ్చితమైనటువంటి కిరీటం చూడండి. అయితే ఇంతలోకే వారి అధికారులు ఒకడు వచ్చి రాజుగారి చెవుల్లో ఏదో గుసగుసలాడుతున్నాడు. వస్తీ రాణిగారు రానంటున్నారు. వస్తీ రాణిగారు రాజుగారి ఆజ్ఞను ధిక్కరించింది. ప్రియులారా గమనించాలి, రాణిగారు రావడం లేదు అనేటువంటి సరికి సభలో కలకలం మొదలైంది. అతిథులలో కొందరు అన్నారు, రాజుగారని పేరు గొప్పే కానీ ఈయన భార్య కూడా ఈయన మాట ఖాతరు చేయడం లేదే అని చెప్పి గుసగుసలాడుతున్నారు అక్కడ. అప్పుడే నిజమే, రాణి అయినటువంటి వస్తీ గారు కొంచెం ఆలోచించి ఉండవలసింది కదా. వీళ్ళు గమనించాలి. ఇక్కడ ఇప్పుడు మరి చాలామంది అహశ్వరోష్ గారు అలా చేయటం ఏంటి అంటూ ఉంటుంటారు. నిజమే, అలా చేశాడు ఆయన, తప్పే. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తన భార్యను నలుగురిలో అలా చూపించి అల్లరపాలు చేయాలని చెప్పేసేసి అలా అనుకోరు. కానీ అట్లా చేశాడు. ఇక్కడ వెంటనే రాణిగారు కూడా పట్టపురాణి కాబట్టి వస్తీ గారు వెంటనే నేను ఎందుకు వస్తాను అవతలపని అని చెప్పి వాళ్ళతో చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. కానీ రాణిగారు కొంచెం ఆలోచించుంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ తాను అలాంటి పరిస్థితిలో సభలోకి రాకూడదు. కానీ నేను రాను పో అంటే రాజుగారికి నలుగురిలో అవమానం, సామంతుల మధ్య అతడు చులకనైపోతాడు కదా. ఇక్కడ రాణిగారు చేసింది తప్ప ఒప్ప అనేటువంటిది కాకుండా ఒక మంచి క్రైస్తవురాలుగా మనం ఆలోచించినట్లయితే, నా భర్త త్రాగుబోతుండే, మూర్ఖుడండి, ఇట్లాగండి అట్లాగండి అని చెప్పి అంటూ ఉంటుంటారు చాలామంది. ఆర్ఆర్కే మూర్తి గారు మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి క్రైస్తవుడిగా మారినప్పుడు, ప్రియులరా, ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ వైఫ్ ఏం చేశారంటే బంధువులందరిని పిలిచారంట. నా పరిస్థితి ఇలా ఉన్నదే, మరి ఈయన ఇలా మారిపోయాడు, ఒకసారి వచ్చి చెప్పండి మారతాడేమంటే బంధువులందరూ వచ్చి మీటింగ్ వేశారంట. మీటింగ్ వేసి చెప్తున్నారంట, అయ్యా మరి ఇది మంద కాదు, మనకు సంబంధించింది కదా, ఎందుకు అందులోకి వెళ్ళిపోయావయ్యా, మనకు అవమానం, చాలా బాధ ఇదంతాను, మనం తలెత్తుకోలేమను అని చెప్పారంట. మీరు ఏమైనా చెప్పండి, నా దేవునికి నేను సమర్పించుకున్నాను, నేను వెనక రావడం జరగదని ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారంట. అంటే ఎంత చెప్పినా మారట్లేదా మీరు, నడిచేసేయి, ఆ బట్ట పెట్టి బేడ సర్దుకుని అన్నారంట. అప్పుడు ఆమె అన్నటువంటి మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీరు వచ్చి 4 మాటలు చెప్తే నా భర్త మారి మరలా మన దాంట్లోకి వస్తాడని మిమ్మల్ని పిలిచాను, కానీ నా భర్తను నా నుంచి వేరు చేసి నా భర్తకు నన్ను కాకుండా చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోతారని కాదు. నా భర్త వెనక్కి వచ్చినా రాకపోయినా నా భర్తతోటే నా జీవితాన్ని కొనసాగిస్తాను. నేను నా భర్తను విడిచి నేను ఉండను. నా భర్త ఏదో కొంచెం మారతాడు, ఆ సిస్టమ్ ఏదో తెలియని దాంట్లోకి వెళ్ళాడు కాబట్టి, నేను ఒకసారి ముందుకు అడుగేశాను కాబట్టి, అది కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన, నన్ను వెలివేసిన నా భర్తతోటే ఉంటాను నేను. హల్లెలూయా అన్నారంట ఆర్ఆర్కే మూర్తి గారు వైఫ్. వండర్. నేను ఆ మాట చదువుతున్నప్పుడు నా యొక్క వెంట్రుకలు అనేటువంటివి లేచినాయి అనమాట. అట్లా ఉండాలి భార్య అంటేని. త్రాగుబోతాడండి నా భర్త మంచోడు కాదు, అట్లా కాదు. ఇక్కడ వస్తీ గారు చేసిన తప్ప అంటే ఒక్కసారి క్రైస్తవురాలుగా ఆలోచించు. నిజమే, ఒకవేళ నేను వెళ్ళకపోతే ఏమవుతుంది? అంతమంది, కొన్ని వేల మంది మధ్యలో నా భర్త మాటకు బోటు వస్తుంది, నా భర్తకు అవమానం అవుతుంది. అంతమంది సామంతులు అంటే రాజుల మధ్య నా భర్త చులకనైపోతాడు, నా భర్త గౌరవం దెబ్బతింటుంది. కాబట్టి నా భర్త గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత పట్టపురాణిగా నాకున్నది అని చెప్పి మర్చిపోయింది ఆమె.
వస్తీ వెళ్ళి ఉంటే బాగుండేది. తన యొక్క స్వాభిమానం కంటే రాజుగారి ఘనత ముఖ్యమని తోచకపోవడం దురదృష్టం. చూసారు ప్రియులారా, స్వాభిమానం ఉంటుంది ఎవరికైనా. అసలు నేను ఎలాగొస్తాను, ఇంత అందగత్తిని అంతమంది మధ్య నేను ఎలా సర్వ్ చేస్తాను, నిజమే. కానీ అక్కడ అభిమానాన్ని చంపుకుంటే భర్త కోసం ఆమెనే రాణిగా ఉండేది కదా. ఒక్కసారి ఆలోచించండి. మీలో చాలామంది కూడా ఇలాగే ఈ రోజున ఎందుకు విడాకులు అయిపోతున్నాయి? పెళ్ళైన 3 రోజులకే, పెళ్ళైన 6 నెలలకే, పెళ్ళైన కొంతకాలానికే లవ్ మ్యారేజ్ అంటారు. ఇష్టపడతారు, అంత బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఎందుకని విడిపోతున్నారంటే ఇదే స్వాభిమానాన్ని చంపుకోలేకపోవటం. నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి, వస్తీ మెంటాలిటీలోనే ఉండటం వల్ల. నాకేం తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ. చాలామంది ఇలాగ ఆలోచిస్తుంటుంటారు. జాగ్రత్త. ఈ రోజున క్రైస్తవుల్లో కూడాను నేను దేవునికి బాగా కనెక్ట్ అయి ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను ఎందుకని తగ్గించుకోవాలి? తనను తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడతానని బైబిల్ చెప్తుంది. నువ్వెన్ని చెప్పు, నువ్వే స్థితిలో ఉండు, నువ్వెంత పట్టప్రాణి అవ్వచ్చు, నువ్వెంత స్థితిలో ఉండొచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుని వాక్యం నీ భర్తకు లోబడి ఉండి, నీ భర్త నీకు శిరసై ఉన్నాడు. తలకాయ లేకుండా నడిచాలని సమాజంలోను ఒక్కడ మీ ముందు నిలబడతాడా? అమ్మ సహోదరి, స్త్రీలతో మాట్లాడుతున్నాను ఈ రోజున. మీ తలకాయ తీసి పక్కన పెట్టి మీరు నడుచుకుంటూ వెళ్ళండి. సమాజంలోను అందరూ హడులెత్తిపోతారు, విలువివ్వరు, భయపడతారు, బాడీ వస్తుందంటారు, కానీ మిమ్మల్ని మనిషిగా లెక్కేడేవాడు కూడాను. కాబట్టి భర్త నీకు తాగుబోతైనా, దుర్మార్గుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా కూడా నువ్వు గౌరవించాలి. నీ భర్త యొక్క గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 నుంచి 22 వచనం వరకు చూద్దాం మనం. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే చక్రవర్తి మాట ప్రకారం వస్తీ రాణి చేయకపోవడానికి కారణం ఏంటో మనకు బైబిల్ గ్రంథం రాయబడలేదు. ఒక బహిరంగ ఉత్సవ సభలో జరిగింది గనుక చక్రవర్తి పట్ల ఇది చాలా కావాల్సిన చేసినటువంటి గొప్ప అవమానం. ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సాహసమైనటువంటి క్రమంపై రాణి అహంభావంతో వేసినటువంటి దెబ్బ అని చెప్పి చక్రవర్తి భావించడంలో ఆశ్చర్యం లేదు. వస్తీ చూపినటువంటి అవిధేయత పారసీక రాజ్యంలోని న్యాయ చట్టాలకు చెందినటువంటి సమస్యగా అయిపోయింది. ప్రియులారా గమనించాలి. 15వ వచనం, అతని సన్నిధిని ఉండి రాజ సముఖమును చూచుచూ రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్క మాదీల యొక్క 7 ప్రధానులు ఎవరనగా కరేనా, సేతారు, అద్మాత, తర్షీసు, మెరేను, మెర్షేనా, మెమూకాను. వీడు చాలా డేంజరస్ మనిషి. మెమూకాన్ గుర్తుపెట్టుకోండి. మెమూకాన్ అనేటువంటి వారు. ఈ మెమూకాను రాజు ఎదుట, ప్రజాను ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరమించి రాయనటువంటి వస్తీ రాజు ఎడల ఎంత మాత్రము రాజు ఎడల మాత్రం కాదు, రాజునటువంటి అహస్వేరోజు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలైన పెట్టాడు అతను పెద్ద ముళ్ళు. చూడండి, మెమూకాన్ అన్నటువంటి డేంజర్ పర్సన్ అనమాట. మీ జీవితాల్లో కూడా ఇలాంటి మెమూకాన్లు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఏలయనగా రాజునటువంటి అహస్వేరోజు తన రానైనటువంటి వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలని చెప్పి ఆజ్ఞాపించగా ఆమె రాలేదు. సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటని తమ పురుషులను తిరస్కారం చేయుదురు. ఈ మెమూకాన్ గారు మాట్లాడుతున్నారు, వినండి. మరియు పారసీకుల యొక్క మాదీయుల యొక్క ఈ న్యాయాధిపతుల రాణి చేసినటువంటి దానిని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరిలో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము, కోపము పుట్టును. రాజునకు సమ్మతి అయిన వస్తీ రానేటువంటి అహస్వేరోజు సన్నిధికి ఇకను రాకూడదని చెప్పి తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను. అది తప్పకుండా పారసీకుల యొక్క మాదీయుల యొక్క న్యాయం చొప్పున నియమింపవలను. మరియు వస్తీ కంటే యోగ్యులను రాణిగా తాము చేయవలను. మరియు రాజు చేయి నిర్ణయం విస్తారమైనటువంటి తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనులు కానీ, అల్పులు కానీ, స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలంగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభావం అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు స్వభాషను అంటే సొంత భాషను అనుసరించనమాట ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానములకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు సకలమైనటువంటి సంస్థానములకు దానిని గూర్చిన తాకీదును పంపించెను. ప్రియులారా జాగ్రత్తగా వినండి, సమయం అవుతుంది కాబట్టి నేను కొంచెం తొందరగానే చెప్తాను ఈ విషయాలన్నీ కూడాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ వింటున్నారు కదా మీరంతా కూడా జాగ్రత్తగాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చాలా శ్రద్ధగా వినాలి, లేకపోతే అర్థం కావన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కథ చినికి గాలివాన అయింది. వస్తీ చేసినటువంటి తొందరపాటు తీర్మానానికి ఫలితంగా రాజుగారు ఆమెకు విడాకులు ఇచ్చేంత వరకు వచ్చేసింది వ్యవహారం.
ఏడుగురు రాజుగారి రహస్య ఆలోచన సభలో ప్రముఖులు అనమాట. రాజు వారితో సంప్రదించాడు. ఎవరైనా సరే రాజాజ్ఞను ధిక్కరించడం మామూలు సంగతి కాదు. రాజ్యంలో ఇది గొప్ప సంక్షోభానికి దారితీస్తుంది. రాజు మాటను వస్తీరాని ఖాతరు చేయలేదు. ఇది వార్త. దీనికి రాజు అతని యొక్క మంత్రులు కలిసి ఏదో నిర్ణయం చేయాలని చెప్పి సత్వరంగా చర్య గైకొనాలి. మరేం చేయాలి? దీనికి ఆధారంగా ఏ న్యాయ సూత్రం లేదు. ఇంతకుముందు ఇలాంటిది ఏది కూడా జరిగి ఉండలేదు. ప్రియులరా, ఈ సందర్భంలో ఒక వాస్తవాన్ని గుర్తు చేసుకుందాం మనం. ఆ రోజుల్లో స్త్రీలకు వ్యక్తిగతంగా స్వాతంత్ర్యం అనేటువంటిది లేదు. కానీ రాణికి ఎంతో స్వాతంత్ర్యం ఉంది. రాజు చెప్పింది చేసి తీరాలన్నటువంటి నిర్బంధం ఏమీ లేదు. రాజుగారి సమాలోచన సభ ఏమి శాసనం రూపొందించాలి ఇప్పుడు? అది వారికే తోచడం లేదు. వారిలో మెమూకాన్ అనేటువంటి వాడు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. ఇతడు రాజ్యసభలో స్పీకర్ లాంటి వాడు అనమాట, మెమూకాన్ అనేటువంటి వాడు. పైగా భార్యలోలుడు. ఇంట్లో ఇతని పరిస్థితి ఎలాంటిదంటే, ఈ మెమూకాన్ది ప్రియులరా, ఈ ఎవరిది మెమూకాన్ గారి పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందంటే, పెత్తనం కూడా ఆవిడదనమాట. మెమూకాన్ గారు వాళ్ళ హస్బెండ్ వైఫ్ది, ఆమెదే పెత్తనం. అతడు ఏమంటున్నాడో వింటున్నారా మీరంతా కూడాను? వస్తీరాణి గారి వైఖరి గురించి అందరికీ తెలిసిపోయిందంటే ఇంకేముంది? ఎవరు కూడా ఈ రాజ్యంలో భర్తల మాట వినరు. ఆయన భయం ఆయనది. వస్తీరాణి గారు చేసిన దానికి మనమేమి చర్య తీసుకోకుండా ఉంటే కొంప మునిగిపోతుందండ హో అని చెప్పి మెమూకాన్ అంటున్నాడు. నేనైతే ఇంటికి వెళ్ళిన అవసరం లేదు అసలేని. నా భార్య నన్ను ఇంకా అసలే లెక్క చేయదు, ఇప్పటికే లెక్క చేయట్లేదు, కాబట్టి ఇంకా నేను ఇంటికి వెళ్ళిన అవసరం లేదు. ఇతను స్వార్థం చూసుకుంటున్నాడు మెమూకాన్. వీళ్ళు గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ మెమూకాన్ గారి ఇంట్లో చూసినట్లయితే తీర్మానాలన్నీ కూడా వాళ్ళ భార్య గారే చేస్తుంటుంటుంది. అందుకే మెమూకాను ఇంత భారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని భయం అతనికి ఉంది. కొందరు ఉంటారు, వీరి యొక్క సొంత అభిప్రాయాలు వెలుబుచ్చేటువంటి అవకాశం ఉండదు ఇంట్లోను. ఎందుకంటే ఇంట్లో చూస్తే వారి భార్యలు అసలు వీరికి నోరు ఎత్తేటువంటి అవకాశాన్ని ఇవ్వరన్నమాట. ఇలాంటి వారు బోర్డు మీటింగుల్లో మాత్రం మాట్లాడుతుంటుంటారో, గంటల తరబడి ఏమేమో చెప్తుంటుంటారు. వీరి యొక్క మరి సలహాలు ఎవరికి కూడా ప్రయోజనకరమైనటువంటి కావు. మెమూకాను అదే రకం మనిషి అనమాట. ఏదో పెద్ద సలహా చెబుతానని చెప్పి లేచి నిలబడ్డాడు. మెమూకాను సామంతరాజుల్లో ఒకడు. ఈ సమస్య వ్యక్తిగతంగా తన కుటుంబంపై ప్రభావం చూపుతుందేమో అని చెప్పి భయపడుతున్నటువంటి వాడు ఈ మెమూకాను. వస్తీ రాణి భర్త మాట విన్నదా? నేను వినడానికి అంటుందేమో ఆయన భార్య. ఈ మెమూకాను భార్య, అదిగో వస్తీ రాణి గారు ఏమైనా విన్నారేంటి, రాజుగారి మాట లేకపోతే నువ్వేవడం, నీ మాట ఇంటాక నేను అంటది అనేటువంటి భయంతో ఇక్కడ గజగజ వణుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మెమూకాన్ అనమాట. ఇప్పుడు ఇలా గమనించాలి. వెనకటికి ఒక ఆయన ఉండేవాడు. ఆయన అందరికీ కూడా పదే చెప్పేవాడు, నా భార్య ఎంతో విధేయురాలు, నేనెప్పుడు కూడా నాకెప్పుడు కూడా మరి ఎదురాడదంటే ఎదురాడనని చెప్పి ఆవిడ గురించి, ఆవిడ నా భార్య సాధ్వి అని చెప్పేవాడు అంటాడు. ఆ తర్వాత అసలు సంగతి బయటపడిందనమాట. ఈ విధంగా నువ్వు అందరికీ చెబుతూ ఉండాలి, లేకపోతే నీ పని పట్టిస్తా అన్నదంట ఆవిడ, అతని యొక్క ప్రియ సతి. చూసారా, అది విషయం. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, వాళ్ళ ఆవిడే చెప్పి అలాంటిది నా భార్య చాలా సాధ్వి అని నువ్వు చెప్పాలి, అలాగే నీ చెప్పకపోతే నీ పని పట్టిస్తాను, జాగ్రత్త అని చెప్పిందనమాట భార్యమణి గారు. సో దాన్ని బట్టి ఆయన అందరికీ అలా చెప్తున్నాడు. ఎందుకని ఆవిడ క్యారెక్టర్ అదనమాట. సరే చూడండి ప్రియులారా, ఈ మెమూకాను వాదం ఏమిటంటే, అహస్వేరోజు రాజు, గమనించాలి, ఈ మెమూకాన్ గారు బాధ అంతా ఏంటంటే, అహస్వేరోజు రాజు వస్తీరాణి వీరిద్దరు కూడా మన కుటుంబాలకు ఆదర్శప్రాయులు, వీళ్ళే కదా మనకు మెయిను అని చెప్పేసేసి, మరి వస్తీరాణి గారు భర్త మాటను తిరస్కరించిందంటే మన భార్యలు అసలే మన మాట వినరు, ఇలా గమనించాలి అని చెప్పేసేసి ఈయన చెప్తూ ఉన్నాడు అనమాట మెమూకాన్ వాదం అంతా కూడా. ప్రియులారా, ఈ సందర్భాన్ని సరిగా గ్రహించాలి.
అది అన్యరాజు దర్బారు, రాజు అన్యుడు, వారిది అన్య సాంప్రదాయం, వారికి ధర్మశాస్త్రం లేదు, అది క్రైస్తవ దృక్పథము కాదు, వారిది మాదీయ పారసీక సాంప్రదాయం. అర్థమైంది కదా, అది సంగతి. ఇంకేముంది, అనుకున్నదంతా కూడా జరిగింది. వస్తీరానికి గుర్తింపు పోయింది. ఇక మీదట ఆమె పట్టపు రాణి కాదు, ఎందుకంటే ఆమె రాజాజ్ఞను తిరస్కరించింది కాబట్టి. ప్రియులు గమనించాలి, ఇక్కడ ధిక్కారణ నేరానికి ఇది శిక్ష అన్నమాట. ఇక్కడ శాసనం చేయబడింది, వెంటనే తాకీదు రాయబడింది. అహస్వేరోసు రాజ్యంలో ఈ శాసనం వెంటనే అమల్లోకి వస్తుంది. రాజ్యమంతటా కూడా ప్రతి కుటుంబంలో భార్యలు భర్త మాట జవదాటకూడదు, పురుషునిదే ఆధిక్యం. అంతకుముందు అలాంటి శాసనం లేదు. ఇది మాదీయ పారసీక రాజ్య శాసనం అన్నమాట. దీనికి తిరిగి లేదు. అహస్వేరోసు రాజుకు కొంచెం ఉన్మాదం కూడా ఉంది. ఇతడు ధర్మపులే అనేటువంటి పట్టణం మీదకి గొప్ప సైన్యంతో వెళ్తాడు. రాసి పెట్టుకోండి, ధర్మపులే అనే పట్టణం మీదకి ఏం చేశాడంటే గొప్ప సైన్యాన్ని వేసుకుని దండెత్తి యుద్ధానికి వెళ్తాడు. 300 ఓడలతో దండయాత్ర చేశాడు. 300 ఓడల ఏకంగా దండయాత్ర చేశాడు. సలామిస్ అనేటువంటి చోట ఓడిపోయాడు. ఎంత దండయాత్ర చేసి ఇంత చేసినా కూడా ఏమయ్యాడంటే ఓడిపోయాడు. సలామిస్ అనేటువంటి చోట ఓడిపోయి ఆ ఉన్మాదంతో రెచ్చిపోయి ఏం చేశాడంటే తను బెల్ట్ తీసుకొని ఆ సముద్రపు అలలను ఊరికే కొడుతూ ఉన్నాడంట. చాలామంది అప్పటి రాజులకు ఇలాంటి ఉన్మాదం ఏదో ఒకటి ఉంటూ ఉండేది. అహస్వేరోసు రాజు గొప్ప శక్తియుక్తులు కలిగినటువంటి వాడే. అయితే గమనించాలి ప్రియులారా, ఇక్కడ అర్థం పర్థం లేనటువంటి ఉక్రోషంతో రెచ్చిపోయి మహాసౌందర్యవతి అయినటువంటి వస్తీరాణిని పోగొట్టుకున్నాడు. వింటున్నారు కదా, పోగొట్టుకుని తన యొక్క స్వాభిమానం దెబ్బతిన్నదని చెప్పి మండిపడ్డాడు. అవివేకి. ఇక్కడ వస్తీరాణి గారిని అహస్వేరోసు గారు ఏం చేశాడు, బహిష్కరించాడు. మాదీయ పారసీక రాజులు శాసనం చేశారంటే అది మారదు, దాన్ని మార్చడానికి కూడా వీల్లేదు. శాసనాన్ని ఏమాత్రం కూడా సవరించడానికి కూడా వీల్లేదనమాట. అది మాదీయ పారసీక రాజుల కఠిన శాసనం, తిరుగులేనటువంటి శాసనం. ప్రియులరా, ఎస్తేరు కథలో మనం నేర్చుకునేటువంటి ప్రాథమిక పాఠం ఇదే అనమాట. దేవుడు తన ప్రజలను గురించి ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నశించకూడదు అని చెప్పి ఆశ అనమాట. వారెక్కడున్నా కూడా తమ గుర్తింపును కోల్పోకూడదు. ప్రతి తరములోనూ సాక్షార్థమై తన బిడ్డలుంటారు. ఎజ్రా, నెహెమ్యా లాంటి నాయకులను, ఎస్తేరు లాంటి నాయకులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఫలించండి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య ప్రయోజనాలను మనం ప్రభావం చేయాలి. మనమంతా కూడా క్రైస్తవ సహవాసమును, శిష్యత్వమును అనేటువంటి భావనలను మనం నింపాలి. దేవుని రాజ్యానికి మనలో ప్రతి ఒక్కరం సజీవ సాక్షులమే. ఆయన రాజ్యాన్ని మన మాటల్లో, చేతల్లో వ్యక్తీకరించాలి. మనం ప్రతి ఒక్కరం కూడా క్రొత్త నిబంధన యాజకులు సాధ్యమైనంత వరకు వాక్యాన్ని పునరుద్ఘాటించాలి. ఎజ్రాలాగా అదే సమయంలో ప్రవక్తలమై మరి అవసరమైనప్పుడల్లా దేవుని పక్షాన మన సంఘాలను విశేషించి మన జాతిని సవాలు చేయాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెబుతూ ఉండాలి. ఈ చీకటి లోకంలో మనం దివ్య జ్యోతులమై ప్రకాశించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు కదా జాగ్రత్తగాను. కాబట్టి క్రైస్తవ మహిళలారా, రూతు లాంటి ప్రేమమై ప్రతి సంఘానికి ఒక్కరున్నా చాలు. రూతు లాంటి ప్రేమ కలిగినటువంటి ఆమె ప్రతి సంఘానికి ఒక్కరున్నా చాలు. ఎస్తేరు లాంటి సాహసిక నారీమణి ప్రతి 10 సంఘాలకు ఒక్కరున్నా చాలు. సంఘంలో మహత్తరమైనటువంటి ఉద్యమం రాగలదని చెప్పి మనం ఆశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 18-20 వచనాల్లో వస్తీ ప్రవర్తనను చూసి రాజ్యంలో ఇతర స్త్రీలు కూడా అలానే చేస్తారని చెప్పి ఇది గొప్ప సాంఘిక అల్లకల్లోలానికి దారితీస్తుందని చెప్పి వారు భయపడ్డారు. వారి దృష్టిలో ఈ సమస్య ఎంత జటిలంగా ఉందో దీన్ని బట్టి మనం చూడవచ్చు. ఈ నిర్ణయాన్ని చేయడం చాలా తేలికే కానీ అమలు జరపడం అంత తేలిక కాదు. కాబట్టి ఈ విధంగా అక్కడ మనకు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం చాలా నేర్చుకున్నాం.
మరి మనం ఒకటో అధ్యాయం చాలాసార్లు చదువుంటాం, కానీ ఇన్ని విషయాలు, ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియదు. అలాగే ఇక్కడ ఒకటో అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటంటే అహస్వేరోసుకున్నటువంటి ఉన్మాదం. అతను ధర్మపు లేనటువంటి పట్టణానికి మరి గొప్ప సైన్యంతో యుద్ధంకి వెళ్ళాడు, దండెత్తాడు, 300 ఓడలతో దండయాత్ర చేశాడు. కానీ సలామిస్ అనేటువంటి చోట అతను ఓడిపోయాడు, ఉన్మాదంతో రెచ్చిపోయాడు. తన యొక్క బెల్ట్ తీసుకుని ఏం చేస్తున్నాడు, సముద్రపు వాళ్ళని ఊరికే కొడుతున్నాడంట. సో ఇట్లాంటి విషయాలు కొన్ని చరిత్ర నుంచి తీసుకున్నటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటుంది. బలపరచబడ్డారా, కొన్ని విషయాలు తెలుసుకున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను స్తోత్రం. దేవ విత్తబడినటువంటి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన సత్యాలు వారి హృదయంలో భద్రపరచుకున్నటకు, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమెన్.